హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చింటూ రామ్ రాథోడ్. ఈరోజు చెప్పబోయేది ఏంటంటే టాపిక్ ఎందుకు మనము పై స్థాయికి ఎదగలేకపోతున్నాము, చిన్న స్థాయిలోనే ఉంటున్నాము, చిన్న చిన్న చిత్తగా జాబ్ చేసుకుంటూనే ఉంటున్నాము. వాళ్ళలాగా మనం చేయలేమా, కష్టపడలేమా, ఆ మోటివేషన్ చాలా ఇచ్చింటారు, ఆ మోటివేషన్ మనకు సహకరించవా అనేది ఇప్పుడు టాపిక్. నేనే ఉన్నాను. డిగ్రీ మనం చిన్న వయసులోనే చదవాము. నేనైతే సరిగ్గా దృష్టి పెట్టలేదు చదువుపైన. 10th ఎలాగో అయిపోతుంది, డిగ్రీకి ఇంటర్మీడియట్ ఎలాగో అయిపోయింది. డిగ్రీలో సెమిస్టర్ వైజ్ వచ్చిన తర్వాత మనము కష్టపడలేమని అట్లే ఏదో పాస్ అయిపోవచ్చులే అని అదే చూస్తూ ఉంటాం. కాపీలు కొట్టచ్చులని కాపీలు జరగలేదు, సబ్జెక్టులు పడినాయి. అప్పుడు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అని ఆలోచిస్తాము. ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ నుంచి డ్రాప్ అవుట్, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆర్థిక ఇబ్బంది వల్ల వాళ్ళు పనిచేస్తుంటూ ఉంటారు. వాళ్ళ జతలో మనము అప్రోచ్ ఉంటాం, ఫ్రెండ్స్ కదా, వాళ్ళకి అప్రోచ్ అయిపోతాము. తర్వాత చూస్తే ప్రపంచం బాగా నీట్గా పోయిన తర్వాత చూస్తే ప్రపంచం నీట్గా రంగురంగులుగా కనబడుతుంది. ఒక స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అంతవరకు లైఫ్ అనేది అర్థం కాదు. అప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంపెనీలో చేసి చేంజ్ చేసిన ఆ కంపెనీ వదిలేసి ఈ కంపెనీ పోయి, ఆ కంపెనీ వదిలేసి ఈ కంపెనీ స్థిరస్థాయిగా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే వానికి అలా అర్థమైపోయింది. అప్పుడు చదువు వాల్యూ ఏందిరా, కష్టము, అమ్మ నాన్న వాల్యూ ఏందిరా అని. అమ్మ నాన్న వాల్యూ అనేది పెళ్ళైన తర్వాత తెలుస్తుందంటారు. ఇంకా నాకు పెళ్ళి కాలేదు, ఇంకా బ్యాచులర్, స్టిల్ బ్యాచులరే. ఇప్పుడు చదువు వేలో తెలిసింది. ఎంత మనం పైకి ఎదగాలంటే ఎంత స్కిల్ నేర్చుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. మనం ఏందిరా ఆధారపడతాం, చదువుకొని వచ్చినాము. ప్రపంచాన్ని చూస్తే ఇక్కడ చిన్న జాబ్ అయిన హౌస్ కీపింగు, సెక్యూరిటీ, ఆ పనులకే సెట్ అయిపోతుంది. లాస్ట్కి ఆ పనులకే అంకితం అయిపోతున్నాం. ఆ బాడీ మొత్తం దానికి సరిగేస్తుంది, అంటే లాగుతుంది, అట్రాక్షన్ అవుతుంది. ఏది స్థిరంత లేని జాబు ఏమీ లేదని వెళ్ళిపోతున్నాం. అదే దిక్కు లాస్ట్కి. తర్వాత డెలివరీ ఫీల్డ్, తర్వాత డ్రైవర్లు, అంతే పడుతున్నాం తప్ప ఏమీ నేర్చుకోలేదు. స్వతహా ఏదైనా మెకానిక్లో ఏమన్నా డ్రైవింగో లేకపోతే ఇంకోటి ఏమన్నా ఏదో స్కిల్స్ అంటున్నాయి. అది స్కిల్ పక్కన పెట్టాయి. ఏమన్నా నీకు చేతి వృత్తి పనులు, లేకపోతే అంగడి, హోటలు దండిగా ఉన్నాయి, షాపింగ్ మాల్లు దండిగా ఉన్నాయి నేర్చుకోవడానికి. కానీ ఏది నేర్చుకునే అదే అంకితమైన అదే పడిపోతున్నాం మనం బతికి ఇంతేనా, ఎప్పుడు మారదా? అది పరిస్థితి. తప్పు చేయకండి, తప్పులు ఇట్లా జరిగిపోతాయి. ఇంకో విషయం, బీద పరిస్థితులు ఉంటారు అమ్మ నాన్న, వాళ్ళు వ్యవసాయం చేసి కూలీనాలు చేసి నీకు ఇంతో చదివిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో కానీ ఏదో వాళ్ళు తెలియదు నీకు ఇన్ను పోషిస్తున్నారు. మన మీద అది అర్థం చేసుకోక ఏదో అప్పుడు వరకు ఏమీ తెలియదు, చెట్టు కింద నీడలాగా ఉంటాం. అమ్మ నాన్న ఉన్నారు కదా, ఇబ్బంది లేదు చదువు విషయంలో. అప్పుడు దుమ్మా కొట్టి పాస్ అయిపోదామంటే ఇట్లే క్లారిటీగా కష్టపడి చదివి మైండ్లో బుర్రలో ఎక్కించుకొని బాగా జ్ఞానోదయం తెలివిగా ముందుకు వచ్చినవాడు గవర్నమెంట్ జాబ్లో అయినా ఉంటాడు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయినా ఉంటాడు, ఏదన్నా ఒక ఉన్నత స్థాయిలో ఉంటాడు. నిజమే కదా బ్రో. మనం తప్పు చేసడం ఓకే, తల్లిదండ్రులు కూలినాలు చేసినారు, వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకుని కూలినాలు చేసుకుని వాళ్ళని చదివిస్తున్నారు కదా. అట్లీస్ట్ అప్పుడు వేరు, పంటలు బాగా పండుతున్నాయి, బాగా వ్యవసాయం అందరూ కలిసిమెలిసి చేస్తున్నారు, ఓకే చదివించినారు. వాళ్ళ లైఫ్ అట్లే ఇంకా అయిపోయింది. వాళ్ళు ఇంకా గొర్రెలు, ఎనుములు, పాలు, పరిశ్రమ, వ్యవసాయం అంతే. నీ లైఫ్ ఉందే, ఈ చదువు అనేది చదివింటామే, దానికి తగ్గట్టుగా జాబ్ రాదు. నాకు జాబ్ వచ్చిండదు. అదే ఏదో జాబు చేసేది ఏదో, చదివిండేది ఏదో అని పరిస్థితులు ఏర్పడింది. ఇప్పుడు లేకపోతే అదర్ కంట్రీస్ పాస్పోర్ట్ వీసా చేసుకుంటాం, అదర్ కంట్రీస్ వెళ్ళిపోతాం, అంతే బ్రో. మన లైఫ్ ఇంకా ఎదగదు.
చాలా మందిలో ఎక్కువ పర్సెంట్ ఎదగదు. చాలా తక్కువ పర్సెంటే స్కిల్ నేర్చుకొని పైకి వెళ్ళిన వాళ్ళు. గొప్పగా ఉన్నత స్థాయికి వెళ్ళినోళ్ళు చదువుకోను మళ్ళీ చదువు వాల్యూ తెలిసి చదువుకోవడం గవర్నమెంట్ జాబ్ కొట్టో లేకపోతే ఏమైనా స్కిల్ నేర్చుకొని పోవడము అంతే. అది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అంతా డబ్బే. గవర్నమెంట్ జాబ్ అయినా కానీ ఒక ప్రైవేట్ జాబ్ అయినా కానీ ఒక సొంత బిజినెస్ అయినా కానీ కేవలం ఒక డబ్బే అనమాట. ఇప్పుడు డబ్బు సంపాదించడము ఇది నేర్చుకోవడము ముందుకు మనం బెంగళూరు చూసి చాలా ఉన్నాయి, చాలా నేర్చుకోవచ్చు, ఏదో ఒక ఫీల్డ్లో వెళ్ళిపోవచ్చు. కానీ అనుకుంటాం ఆ ఫీల్డ్లో పోదాం ఈ ఫీల్డ్లో పోదామని. ఏ ఫీల్డ్లో మనకు అనిపిస్తుంది మనకి ఇది ప్యాషన్ అంటారు కదా, ఏది మనకు అనుకూలంగా ఉంది, ఏది మనకు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాము అనేది థాట్ రావాలి, ఆ ఫీల్డ్లో వెళ్ళాలి. ఇంక్లూడింగ్ నేను కూడా గొప్పని కాదు చెప్తున్నా బ్రో. అది మన పరిస్థితుల్లో నేర్చుకుందాం, నువ్వు నేర్చుకుందాం, నేను నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొట్ట అనేది తగ్గించుకోండి. ఎవరైనా చిన్న వయసు తెలియక వయసులో టేస్ట్ బాగుందని తింటా అంటాం, అది తిండే మనకు శాశ్వత అనుకుంటాం. కాదు బ్రో, పొట్ట తగ్గించుకోవాలి. పొట్ట అనేది నీట్గా బయట తినకుండా జంక్ ఫుడ్లన్నీ బిర్యానీలని ఎక్కువ మందులు బీర్లు గుట్టాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా చిన్న కొద్దిగా 2 times అన్నం తినండి హ్యాపీగా. మీ ఇష్టం ఎంతైనా కానీ జడ్జిమెంట్ చేయలేదు. ఎవరు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేయండి, కానీ పొట్ట మాత్రం పెంచకండి. హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్దాం పైకి. జడ్జిమెంట్ అనేది చేయట్లేదు. నా వీడియో కన్నా మీకు బాగా నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నేను మీతో భాగస్వామ్యం అంతే. మీరు ఎలాగో నేను అలాగే. నేనేమో గొప్పని కాదు. ఫ్రెండ్షిప్ మన బాండింగ్ బాగుండాలి. ఓకే, అది బ్రో. అట్లున్నాయి. చిన్న వయసులోనే చదివే టైంలో చదవాలి, ఆడే టైంలో ఆడాలంటారు కదా, ఇది అన్ని దాంట్లో ఉండాలి, అన్నిట్లోనూ ఉండాలి, అన్నీ నేర్చుకొని ఉండాలి. చూడు, ఇప్పుడు ఇంత ఏజ్కి వచ్చాను, డిగ్రీ కూడా ఇప్పుడు డిస్టెన్స్లో రాస్తున్నా, ఇప్పుడు కూడా తెలియట్లేదు ముందుకు ఏది జాబ్ పోదాము, ఏది కొడదాము, ఏది అయితే మనకు జాబ్ వస్తుంది, ఏదైతే మన జీవితం సెటిల్ అవుతుంది, ఏదైతే మనకి అనుభవం ఉంటుంది, నేను పెళ్లి చేసుకోగలుగుతాను, హ్యాపీగా నా జీవితం సెటిల్ అవుతుంది, నేను ముందుకు పోగలుగుతాను అనేది నమ్మకమే ఏర్పడలేదు. ఆ గౌతమ బుద్ధుడికి ఎట్లా ఏర్పడిందో తెలియదు, ముందు వివేకానందుడికి ఎట్లా ఏర్పడిందో మైండ్లో ఏమో తెలియదు. చాలామంది ప్రపంచాన్ని చూస్తే అంత కష్టపడినాడు, అక్కడ వికీపీడియా ఎలా చూస్తే ఎంతో కష్టపడి వెళ్ళింటారు ప్యాషన్తో. అది మనకు లభించలేదే, ఇంకా లభించదే. ఏం చేద్దాం, కొందరు లైఫ్ ఇట్లా ఉంటుంది, కొందరు లైఫ్ ముందుకెళ్తూ ఉంటుంది. అది దేవుడు అదృష్టం, వాళ్ళకు అదృష్టం రాసి పెట్టినారో తెలియదు, మనకు అదృష్టం లేదో తెలియదు, మన పేరు ఫలాల్లో గిట్టుతనం లేదో తెలియదు. అన్నీ చేంజ్ చేసుకోవాలా. ఏదైనా అంతే లైఫ్, ఇంకా ఆడాడికే, ఇంకా ముందుకు పోలేము. నూనె అయితే బాగుందనే ఉండిపోతాం మనం అంతే. ఇంకా జై హింద్. ఎందుకు పోవట్లేదు మన లైఫ్ మనకే అర్థం కాలేదు. ఏం చేయాలి, ఎట్లా పోవాలి ముందుకి? ఎంతో దిగాలతో బాధతో చెప్తున్న ఆవేదన ఇది. ఎప్పుడు వెళ్తామో తెలియదు. చూద్దాం, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. మిగతాదంతా దేవుని దయ. కృష్ణ పరమాత్మ చెప్తాడు కదా, ధనుంజయ నీ కర్తవ్యం చేయి, ఫలితం అనేది ఆశించకు, అది మాత్రం నన్ను వదిలేయి అని చెప్తాడు కదా డైలాగ్. అదే కృష్ణ భగవాన్ అర్జునునికి ఉపదేశం ఇస్తాడు కదా, ఇదే నేను కూడా చేసేది. స్వామి, జై శ్రీకృష్ణ పరమాత్మ. నా పని నేను చేసుకుంటూ పోతా, ఫలితం అనేది నీ చేతిలో ఉంది. ఏం చెప్తే, ఏం చేస్తే, ఎట్లా ఫలితాన్ని ఇస్తే అట్లా నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నా. ఓకే భగవంతుడా, నన్ను కాపాడు, రక్షించు. ఓకే భగవంతుడా. జై హింద్. ఓకే, డన్.
ఓకే.